తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్లో నడుస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే మానవ బాంబులవుతామంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. అదే రేంజ్లో కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ ఇలా మాట్లాడడం ఏంటని ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాటల తూటాలు పేరుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పంచ్ డైలాగులతో రాజకీయం వేడెక్కుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని, కూల్చే వాళ్ళెవరో చూసుకుందామంటూ పబ్లిక్ మీటింగ్ లో సీఎం రేవంత్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మానవ బాంబులవుతామని, పేగులు మెల్లో వేసుకొని తిరుగుతామంటూ రేవంత్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొట్టమంటే ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వెయ్యాలి. ఎందుకు పడగొట్టమంటున్నారు మా ప్రభుత్వాన్ని? అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి, మీ జాతి అని నేను అడుగుతున్నా. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ బీపీ పెంచుకోవద్దన్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి రేవంత్ కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. మానవ బాంబులు కాదు, రేవంత్ పక్కనే కాంగ్రెస్ బాంబులు ఉన్నాయంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా అంకెబిందెల కథ అయింది, జేబుల కత్తెరల కథ అయింది. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది? ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లగా కూసో. నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చున్న నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. పరుష పదజాలంతో పరిపాలన సాగదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పేగులు మెడలో వేసుకుని రాక్షసులు తిరుగుతారని, ఇలాంటి మాటలు మాట్లాడి గౌరవం తగ్గించుకోవద్దని హితవు పలికారు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇటు బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే రేవంత్ భావిస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. సింపతి కోసమే ప్రభుత్వం కూలిపోతోందంటూ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు, ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే. మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగుతామని, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే మన రోజుకోసారి మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా మాటలు మాట్లాడుతున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింపతి కోసం మాట్లాడుతున్నారా? వాళ్ళు దించని ఇంకా ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం మొత్తంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంటే ఇటు పొలిటికల్ పంచులు పేరుతున్నాయి. ఈ మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.